వెల్కమ్ టు క్రాంతి మీడియా. ద లీడర్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు తాడ్వాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెంకటరెడ్డి గారితో ఉన్నాం. నమస్తే వెంకటరెడ్డి గారు. ఫస్ట్గా కంగ్రాట్స్ అండి, మీరు ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ముందుకు. ఎట్లా మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, రాజకీయాల్లోకి ఎట్లా వచ్చారు? నేను ముందు నుంచి కూడా కాంగ్రెస్, ఎప్పుడు పార్టీ వేరే చేంజ్ చేయలేదు. అసలే నాకు ఓటాకు ఖర్చు నుంచి కాంగ్రెస్కి ఓటు వేసుకుంటూ వస్తున్నా. మామూలుగా గ్రామ స్థాయి నుంచి నేను వర్క్ చేస్తున్నాను, సిన్సియర్గా వర్క్ చేస్తున్నాను. మా అధికారం ఉందని లేకపోతే మా ఎమ్మెల్యేలకు కూడా చాలా సంవత్సరాలు అయ్యాయి. ఇంతకుముందు సురేందర్ గెలిచిండు, వెళ్ళిపోయింది మళ్ళీ టీఆర్ఎస్లోకి. ఆయనకు కూడా మనం కాంగ్రెస్ తరఫున సపోర్ట్ చేసినాం. మనం నెక్స్ట్ అన్నకు కూడా సపోర్ట్ చేస్తున్నాం. మనం 100% కాంగ్రెస్. నేను మొదటి నుంచి కాంగ్రెస్. ఫస్ట్ నుంచి ఏదైనా నామినేటెడ్ పదవులు కానీ, సర్పంచ్ కానీ ఏదన్నా? నేను తాడ్వాయి మండలి మా రెడ్డి సంఘం ప్రెసిడెంట్కి చేసినాను. రెడ్డి సంఘం ప్రెసిడెంట్ చేసి మండల ప్రెసిడెంట్ చేసినాను. వేరే నామినేట్ పోస్టులు ఏం చేయలేదా? ఇంకేం చేయలేదు. ఇది ఫస్ట్ టైం మళ్ళీ మండల అధ్యక్షుడు. మండల అధ్యక్షుడు ఫస్ట్ టైం. ఎట్లా ఉంది మరి ఇప్పుడు రాష్ట్రంలో చూసుకుంటే మీరు పెడుతున్న ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో ప్రజల్లోకి ఎట్లా తీసుకెళ్తారు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎట్లా చెప్తారు? చాలా మంచిగా చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి గారు. మన పార్టీ తరఫున 100% పథకాలు అయితే అమలు జరుగుతున్నాయి. 6 నెలలని అనుకోకుండా అన్న టైంకు కరెక్ట్గా చేస్తుండు గవర్నమెంట్. ఇప్పుడు పథకాలను కూడా మేము ఊళ్ళల్లో ఇప్పుడు నిన్న రైతు రుణమాఫీ అయింది, మొన్న క్యాబినెట్ ఆమోదం చేస్తే కూడా మేము మండల వైజ్గా గ్రామ స్థాయిలో అంతా పాలాభిషేకము అవన్నీ చేసి రైతులకు చెప్తున్నాం, ఇట్లా జరిగింది, మనం పాలాభిషేకం చేద్దాము. రేవంత్ రెడ్డి గారు మన కాంగ్రెస్ గవర్నమెంట్ ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అవుతుంది కాబట్టి అందరూ ఆశ వ్యక్తం చేస్తారు, సంతోషం వ్యక్తం చేస్తారు రైతులు కూడా. అంటే 6 గ్యారెంటీలలో కొన్ని అమలు అయ్యాయి, ఇంకా కొన్ని అమలు కావాల్సినవి ఉన్నాయి కాబట్టి ఎన్ని రోజులు ఇంకా టైం ఎంత పడుతుండొచ్చు పార్టీకి, మీ అంటే గవర్నమెంట్కు? ఆల్రెడీ చేసేసిండ్రు. ఇంకోటి ఇది మహాలక్ష్మి పథకం 2500 రూపాయలు ఉంది, అది కూడా స్టార్ట్ చేసిండ్రు. అది కూడా త్వరలోనే చేస్తామని మా ముఖ్యమంత్రి గారు, వైస్ ముఖ్యమంత్రి గారు, వాటి విక్రమార్క వీళ్ళందరూ అన్నారు. అంటే టీవీలో చూస్తున్నాం మనం. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి పథకాలు తీసుకొస్తే బాగుంటుంది అంటారు? రైతుల కోసం కావచ్చు, పేదల కోసం కావచ్చు. పథకాలు ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి, ఓకే. పేదల కోసం 100% ఓకే. అవి కూడా వస్తున్నాయి ఆల్రెడీ, మీ అందరూ తెలుసు ఆల్రెడీ. ఇప్పుడు రైతు రుణమాఫీ, రైతు భరోసా రెండు కూడా వస్తాయి. 100% రైతులకైతే ఇది సరిపోతుంది. అంటే మన కరెంటు అవన్నీ ఇప్పుడు ఉన్నాయి కదా, రైతులకు కావాల్సింది. మళ్ళీ బోనస్ ఒకటి, బోనస్ కూడా ఈ వర్షాకాలం పాటు ఇస్తున్నాం. బోనస్ నుంచి బాగుంది. సెంట్రల్లో చూసుకుంటే ఇండియా కూటమి దాదాపు రీచ్ లెవెల్కి వచ్చినప్పటికీ ఎందుకు అక్కడ ఏం మిస్టేక్ ఏం జరిగిందంటారు? మిస్టేక్ అంటే మిస్టేక్ ఏం జరగలేదు, జస్ట్ దగ్గర దాకా వచ్చింది ఇంచుమించు. దగ్గర దాకా వచ్చారు. ఆల్మోస్ట్ గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిందే. కాకపోతే బిట్వీన్ ఇంకా మొన్నటిదాకా అధికారంలో ఎన్డీఏనే ఉండే, ప్లస్ ఈ రామ్ ఉంది, ఈ అక్షంతలు, దీనివల్ల కొద్దిగా అది జరిగింది. 100% వచ్చేది. దానివల్ల కొద్దిగా యూత్ కూడా రామ మందిరు, మన ఇది అక్షంతల వల్ల కొద్దిగా ప్రభావం చూపింది బీజేపీకి. రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి ఒక 4 సీట్లు కూడా వచ్చేవి కావు అనేది బయట నడుస్తుంటా, నిజమేనేది? 100% రేవంత్ రెడ్డి ఒక ఊపు తెచ్చింది, వాస్తవమే ఇది. ఊపైతే ఉన్నది. రేవంత్ రెడ్డి గారు 100% హార్డ్ వర్క్ చేసిండు. ఓకే, థ్యాంక్స్ ఫర్ రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీకి మంచి అది బయట ఉన్న టాక్ అది. ఎందుకంటే రేవంత్ రెడ్డి లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ లేదు తెలంగాణలో అనేది. పొజిషన్ అదే ఉండే కదా, ఇంతకుముందు పొజిషన్ అదే ఉండే కాబట్టి దాన్ని మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి గారు చుట్టూ ఊపు వచ్చింది, వాస్తవం అది. ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటారు మీ మండల ప్రజానికానికి మీ పార్టీ తరఫున? మా పార్టీ తరఫున చిన్న అన్ని పథకాలు అన్న ప్రకారం చేస్తారు గవర్నమెంట్ అయితే. ఓకే, మంచి పర్ఫెక్ట్ చేస్తుంది. సిలిండరు, ఈ గృహజ్యోతి ఇవన్నీ కూడా చేసింది కదా. గృహజ్యోతి ఆల్రెడీ 0 బిల్ వస్తుంది, కరెంటు 200 యూనిట్ల లోపు అన్నీ అమలు చేస్తారు, మంచిగా చేస్తారు. మేము కూడా ఊళ్ళల్లో పల్లెటూళ్ళలో అందరూ చెప్తున్నాం, వాళ్ళు కూడా సంతోషపడుతారు.
దాని మీదకి రుణమాఫీ చేస్తుంటే బాగుండు అని మొన్నటి దాకా అన్నారు. ఇప్పుడు అది కూడా అయింది. ఆ. ఓకే, వెరీ వెరీ బాగుంది. నీట్ పేపర్ లీకేజ్ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి స్టెప్ తీసుకుంటుంది? దానికి ఎవరైతే సహకరించారో వాళ్ళందరి మీద గట్టి చర్య తీసుకుని రెడీ ఉన్నారు. దానికి వెనుకంజ వేసే ప్రసక్తి లేదు, తప్పుకోసే ప్రసక్తి లేదు కాంగ్రెస్. అయితే ఫర్దర్గా మీరు ఇంకా ఏం ఎట్లాంటి ఏమైనా పదవులు కానీ ఎట్లాంటివి ఆశిస్తారు, ఎలాంటి పొజిషన్ని చూడాలనుకుంటారు? ఇక అదంతా మా అన్న ఎమ్మెల్యే మదన్ అన్నకు తెలుసు. మా మదన్ అన్న ఇష్టం. సార్, మీరు మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటూ టైం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.